పరిగి నుంచి వికారాబాద్ కు అదేవిధంగా పరిగి నుంచి షాద్ నగర్ కు సుమారు 440 కోట్ల రూపాయలతోన శరవేగంగా అభివృద్ధి పనులు జేసీబీలు పెట్టి చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ మట్టినంతా కూడా లెవెల్ చేసి డబుల్ రోడ్ల నిర్మాణం గతంలో ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఇప్పుడు 4 లైన్ల రహదారి వేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నస్కల్ దగ్గర అయితే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ కూడా ఒక వారం రోజులలో పని స్టార్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడే ఇంతకుముందు ఇంజనీర్స్ తో మాట్లాడినాను. ఒక 1 వీక్ లో నస్కల్ బ్రిడ్జ్ పనులు కూడా ప్రారంభమవుతాయి. అదేవిధంగా పరిగి నుంచి షాద్నగర్ వరకు కూడా రోడ్లకు సంబంధించినటువంటి చెట్లు, అటు షాద్నగర్ రోడ్ కానీ ఇటు వికారాబాద్ రోడ్ కానీ చెట్లను కూడా తొలగించారు. ఈ కరెంటు స్తంభాలు ఇక్కడ కనబడుతున్న కరెంటు స్తంభాలు అయితే ఇవి కూడా తీసి ఇక్కడ వెనుకకు జరిపి అక్కడక్కడ అండర్ గ్రౌండ్ భగీరథ పైప్ లైన్లు ఉన్నాయి, అవి కూడా తీసేసి పక్కన జరిపేసి ఈ యొక్క రోడ్ల నిర్మాణం పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాతనే ఈ 4 ట్రాక్ రోడ్ వర్క్స్ అనేది పరిగి నియోజకవర్గంలో జరుగుతున్నాయన్న విషయాన్ని పరిగి నియోజకవర్గం మరియు వికారాబాద్ జిల్లా వాళ్ళు కూడా, పాండూరు వాళ్ళు కానీ వికారాబాద్ వాళ్ళు కానీ ఈ రోడ్డు గుండానే వాళ్ళు షాద్నగర్ పోయి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చు. అదేవిధంగా పరిగి దాటిన తర్వాత సైదుపల్లి పరిసర ప్రాంతాల లోపల ఒక మంచి జంక్షన్ రాబోతుంది. ఆ జంక్షన్ నుంచి ఎవరైనా సరే ఔటర్ రింగ్ రోడ్ ఎలా అంటే కూడా ఒక మంచి రేడియల్ రోడ్ ఈ సైదుపల్లి నుంచి కేవలం 40 నిమిషాలనే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే విధంగా అధునాతనమైనటువంటి వరల్డ్ క్లాస్ రోడ్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన మార్కింగ్స్ కూడా అన్ని కూడా అయిపోయినాయి. ఈ రోడ్డు ఇండస్ట్రియల్ కారిడార్ బొమ్రాజ్పేట దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ లగచర్ల, గోలేపల్లి, అక్కింపేట ప్రాంతం లోపల వేల ఎకరాలలో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి మన పరిగి వికారాబాద్ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది కృషి చేస్తారు. ఈ రోడ్డు కోజ్గికి టచ్ అవుతుంది కాబట్టి కోజ్గికి మన గండేడు మహమ్మదాబాద్ ప్రజలకు కూడా దగ్గర అవుతుంది. ఆ కోజ్గి రోడ్ ఎక్కుంటే వాళ్ళు మన పరిగి మీదకెళ్లి ఔటర్ రింగ్ రోడ్ కూడా వెళ్లే అవకాశం వస్తుంది. అదేవిధంగా లాల్పాడ్ నుంచి కూడా మనం అందరి చిట్టంపల్లి వరకు కూడా ఒక రోడ్డు డబుల్ రోడ్ కంకల్ వరకు చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు కంకల్ నుంచి చిట్టంపల్లి వరకు కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన పరిగి నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా అభివృద్ధి చెంది అదేవిధంగా ఒక రైల్వే లైన్ కూడా వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్, పరిగి రైల్వే స్టేషన్, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ వరకు రైల్వే లైన్ కూడా 450 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ కేటాయించడం జరిగింది. కేబినెట్ లో మీటింగ్ పెట్టి భూసేకరణ అనేది జరుగుతుంది. భూసేకరణ జరగగానే రైల్వే వాళ్ళు టెండర్స్ పిలిచి దగ్గర 3,000 కోట్ల రూపాయల పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడే పక్కనే మన గుడిపల్లి పక్కనే మన పూడూరు గ్రామం దగ్గరనే నేవీ వాళ్ళు 3,000 కోట్ల రూపాయలతో చాలా పెద్ద లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ సంబంధించినటువంటి వర్క్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ బిహెచ్ఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎట్లయితే టౌన్షిప్ ఉంటుందో అక్కడ ఒక మంచి టౌన్షిప్ నిర్మాణం చేస్తున్నారు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేస్తున్నారు. ఈ విధంగా పరిగి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున రోడ్స్ రాబోతున్నాయి. ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో అది కూడా మన రాకంచర్ల పరిసర ప్రాంతాలకి రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది. ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ రావడం మూలంగా మనం హైదరాబాద్ పోకుండానే మనం మన పరిగి నుంచి ఇతర జిల్లాలకు పోవాలంటే కూడా మనం వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా సైదుపల్లి నుంచి కొందూరు, పరిగి, లక్ష్మీదేవిపల్లి రాబోతుంది. ఎక్కడ చూసినా సరే పరిగి నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం మన ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్స్ వచ్చారు. మార్నింగ్ నేను సైట్ విజిట్ చేసినాను. అక్కడ కూడా వర్క్ ఈ 4-5 రోజులలో మన విద్యారణ్యపురి పెంకులగడ్డ లోపల వర్క్ స్టార్ట్ అవుతుంది. 200 కోట్ల రూపాయలతో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనార్టీ వెల్ఫేర్ అందరికి సంబంధించినటువంటి స్కూల్స్ అక్కడ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం అధునాతనమైనటువంటి బిల్డింగ్స్ అక్కడ ఏర్పాటు చేయడం పోతుంది. మొన్ననే వారం 10 రోజుల కింద వివేక్ వెంకట స్వామి గారిని ఇక్కడే నస్కల్ దగ్గర తీసుకొచ్చేసి ఒక ఐటీఐ అని గతంలో ఉంటుంది, ఇప్పుడు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి పరిశ్రమకు కావలసినటువంటి ఇంజనీర్లను మన ప్రాంతంలోనే ట్రైనింగ్ ఇచ్చి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు జోన్స్ తయారు చేయడం జరిగింది. ఏదైతే ఓఆర్ఆర్ లోపల ఉంటాయో అవన్నీ కూడా సర్వీస్ సెక్టార్ అంటే ఐటీ కంపెనీస్ వస్తాయి. ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కింద టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ గానీ, ఇండస్ట్రీస్ గానీ ఈ రెండింటి మధ్యలో వస్తాయి. ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ తర్వాత పూర్తిగా వ్యవసాయం, అగ్రికల్చర్ డెవలప్మెంట్ వస్తుంది. అయితే పరిగి నియోజకవర్గం ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ కూడా రాకంచర్ల ప్రాంతానికి వస్తుంది కాబట్టి ఈ ప్రాంతం లోపల పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రావడం మూలంగా ఇక్కడ వ్యవసాయదారుల యొక్క పిల్లలు కూడా నిరుద్యోగులై చాలా మంది గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఈ రీజనల్ రింగ్ రోడ్ కు దగ్గరలో మనం ఉన్నాం. తొండపల్లి దాటంగానే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది మనకు. కాబట్టి
ఈ యొక్క ఇండస్ట్రీస్ లోపల మన పరిగి వికారాబాద్ ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడుతున్న విషయాన్ని చాలా సంతోషంగా తెలియజేస్తూ మీ రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే.